ధర్మవరం పట్టణంలోని రోడ్లలో ఏర్పడిన గుంతలను తన సొంత ఖర్చులతో పూడ్చేందుకు సిద్ధమైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోతుకుంట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఇచ్చిన అల్టిమేటం సమయం పూర్తి కావడంతో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ గుంతలను పూడ్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల వద్దకు వస్తుండగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను కదలనివ్వకుండా పోలీసులు చుట్టుముట్టారు. దాంతో ఆయన తన అనుచరులతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల మంచి కోసం పనులు చేయనివ్వరా అంటూ ప్రశ్నించారు. మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే పోలీసులను ప్రశ్నించారు. దీంతో ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లు పూడ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నటువంటి సూర్యనారాయణను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్. శివ, అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వడ్డాపురం సూర్యనారాయణ గత వారం రోజుల క్రితం ధర్మవరంలో రోడ్లు పూర్తిగా పాడైపోయినాయి, వీటిని సరిచేయట్లేదంటూ సత్యసాయి జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఒక వారం లోపల మీకు ఈ రోడ్లన్నీ క్లియర్ కాకపోతే నేనే పూడుస్తాను నా సొంత డబ్బులతో అని ఆ రోజు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే వారం రోజులు గడిచిన తర్వాత ఈ రోజు అంటే అధికారులు స్పందించకపోవడంతో వరదాపురం సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి ఈ రోజు రోడ్లు పూడ్చడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని పూర్తిగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది శివ. కాకపోతే రోడ్లు ఖచ్చితంగా పూడ్చాల్సిందే అంటూ వరదాపురం సూర్యనారాయణ పట్టులు పట్టడంతో పోలీసులు వరదాపురం సూర్యనారాయణ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నాయి శివ. ఓకే, థ్యాంక్ యూ.